అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుట్టి 1213. ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే ఎగ్ పఫ్ వేసుకున్నాం. బేసిక్గా అయితే అది ఇప్పుడు వేసుకున్న పఫ్ కాదు, 2-3 months బ్యాక్ చేసుకున్నాం, కానీ నేను వీడియో పోస్ట్ చేయడం మర్చిపోయినా. సో ఆ వీడియోకి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా అన్నట్టు. సో మనం ఎగ్ పఫ్ వేసుకోవాలంటే ఫస్ట్ మైదా తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి ఆయిల్ వేసి మంచిగా మిక్స్ చేసేసి అందులో మనం వాటర్ పోసుకొని చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసి పక్కన నానబెట్టాలి. మైదా అనే కాదు, మనం గోధుమ పిండి తీసుకున్నా ఏం కాదు, కాకపోతే మైదాతో చేస్తేనే పర్ఫెక్ట్ వస్తుంది అనేసి నేను మైదా యూజ్ చేసిన. మీకు ఆప్షనల్, ఇంకా మీకు నచ్చింది వేసుకోవచ్చు. నార్మల్గా అయితే మనం ఎగ్ పఫ్లో కర్రీ పెట్టుకోము, కాకపోతే ఏంటంటే నాకు కర్రీ వేసుకుంటేనే నచ్చుతుంది, చప్పచప్పగా అనిపిస్తుంది. నార్మల్గా బేకరీలలో తీసుకొచ్చుకుంటే కింద ఓన్లీ కారపొడి పెప్పర్ పౌడర్ వేసి ఎగ్ పెడతారు, సో టేస్ట్ అనిపించదు. నాకు కర్రీ ఉంటే నచ్చుతుంది కాబట్టి నేను ఎక్స్ట్రాగా కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో కర్రీ కోసం ఆయిల్ పోసుకొని అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, మిర్చి, ఆనియన్ వేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇంట్లో ఆల్రెడీ క్యాబేజీ పడి ఉంది, ఖరాబ్ అవుతుంది, ఫ్రిడ్జ్లో ఉంటుందని కొంచెం తీసి ఇంట్లో వేస్తే కడుపులో వచ్చి ఉంటుందని వేసేసిన. సో అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారపొడి, మసాలా వేసేసి మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని మనం ఫస్ట్ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, నానిపోయి ఉంటుంది కదా, దాన్ని పిండిని మనం ఎంత మంచిగా కలిపితే లేయర్స్ అంత మంచిగా వస్తాయి. సో అందుకే నేను బాగాసేపు కలిపేసిన. మీకు ఎంతసేపు ఓపుకుంటే అంతసేపు కలిపేసుకొని దాన్ని చిన్న చిన్న ఒక 5 ముద్దలు వేసుకోర్రి, ఎందుకంటే లేయర్స్ రావాలి కదా. సో 5 ముద్దలు వేసి నీట్గా ఒక 5 చపాతీస్ లాగా పెద్దగా ఎంత సన్నం వీలైతే అంత సన్నం చేసుకొని ఒక్కొక్క లేయరు ఒకదానికి అంటి చేయొద్దు, ఎందుకంటే అతుక్కపోతే వెళ్ళాయి కాబట్టి మంచిగా నీట్గా సన్నం పెద్దగా చపాతీలా చేసుకున్నాక ఒక గిన్నెల మైదా పిండి తీసుకోవాలి. కొంచెం మీ ఆప్షనల్గా, నేను గోధుమ పిండి వాటర్ గోధుమ పిండి తీసుకోండి. మైదా పిండిలో నెయ్యి వేస్తున్నా నేను, మీరు ఆయిల్ వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు, ఈ 2 ఆప్షన్స్ మీరు ఏదంటే వేసుకోండి. నేను ఇంట్లో అవైలబుల్ ఉంది నెయ్యి మాకు, సో టేస్ట్ కూడా బాగుంటుంది అనేసి నేను నెయ్యి వేసిన. దాన్ని ఇంకా పల్చగానే వేసుకోవచ్చు, కాకపోతే నేను కొంచెం తిక్కగా వేసుకొని చపాతీ మీద ఒక్కొక్క చపాతీకి నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన నేను కొంచెం మైదా ఫ్లోర్ చల్లుతున్నా. చల్లడం అన్నది ఆప్షనల్, ఇంకా మనం చల్లకపోయినా లేయర్స్ వస్తాయి. కాకపోతే నేను చల్లిన, అప్పుడు ఎందుకు చల్లినా నాకు కూడా గుర్తుకులేదు, బాగా రోజులు అవుతుంది కదా. సేమ్ అదే మాదిరిగా మిగతా 5 లేయర్ వేసుకొని సేమ్ పిండి పెట్టేసి దాన్ని మళ్ళీ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు డబ్బాలాగా ఫోల్డ్ చేసుకున్నాక మరి అంతలా ఉంటే బాగుండదు కాబట్టి నేను దాన్ని సన్నం ఎత్తున్నా, ఎందుకంటే 5-6 కావాలి కాబట్టి బేసిక్గా. సో సన్నం బామేసి దాన్ని నీట్గా కట్ చేసుకోర్రి, డబ్బా షేప్లో వచ్చేటట్టు కట్ చేసుకోర్రి. ఎడ్జెస్ కొంతమంది కట్ చేస్తారు, నేను కూడా ఎందుకు కట్ చేయడం, వేస్ట్ అవుతుంది పిండి అనేసి కట్ చేయలేను. సో మీరు కట్ చేసుకుంటే కట్ చేసుకోరు, లేకపోతే లేదు. నేనైతే డబ్బాలా కట్ చేసి అది నాకు కొంచెం లావు కనిపించి నేను ఇంకొంచెం పల్సా ఎత్తున్నా. మీకు ఒకవేళ లెవెల్ అడ్జస్ట్మెంట్ అనిపిస్తే అట్లనే పెట్టేయండి. దీనిపైన కర్రీ పెట్టుకోర్రి. బేసిక్గా నేను ఎక్కువ కర్రీ పెట్టిన వీడియోలో, కాకపోతే మీరు తక్కువ పెట్టుకోండి, నో ప్రాబ్లం. పెట్టేసి దానిపైన మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఎగ్స్ తీసి హాఫ్ కట్ చేసి పెడుతున్నాను, ఎందుకంటే ఫుల్ ఏ బేకరీలో నేను చూడలేను పెట్టాం కాబట్టి. సో హాఫ్ పెట్టేసి 4 సైడ్ల 4 లేయర్లు అంటే ఆపోజిట్లో తీసుకొని పైన లేయర్ మాత్రం ఫస్ట్ పెట్టాలా, ఎందుకంటే మా ఇంట్లో ఓవెన్ కానీ ఎయిర్ ఫ్రైయర్ కానీ లేదు, ఆయిల్లో ఫ్రై అయితే కూర మొత్తం బయటకు వస్తుంది అనేసి ఫస్ట్ ఒక లేయర్ తీసి దాన్ని జాయింట్ వేసి తర్వాత మిగిలిన లేయర్లు అన్నీ కలిపి ఒక ఫోల్డింగ్లా వేసేసి తర్వాత దీన్ని డీప్ ఫ్రై కోసం అని చెప్పేసి రెడీ చేసుకున్నా. ఒక కంచుడు పెట్టి కంచుట్లో నూనె పోసుకొని ఎంత కావాలో అంత పోసుకొని అందులో మనం చేసి పెట్టుకున్న ఎగ్ పఫ్ వేసి మంచిగా నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఎగడం బెగడం తిప్పిర్రు అనుకోరే, అది ఊసిపోతుంది అందులో. సో నీట్గా ఫ్రై చేసుకుంటే మన ఎగ్ పఫ్ రెడీ అయిపోతుంది. అయ్యో అంతగానం నూనెలో గోలిస్తారు, అది హెల్దీ కాదు కదా, హార్ట్ అటాక్లు వస్తాయి కదా, రోగాలు వస్తాయి కదా అంటే ఎవరు కూడా నూనెలో గొలిచ్చిన ఫుడ్ అయితే తినకుండా ఉండరు కదా. ఆ బయట కొనుక్కొని తినే బదులు ఇంట్లో చేసుకొని తింటే అంత హెల్దీ కాకపోయినా కొంచెం హెల్దీయే కదా మన ఇంట్లో మనం చేసుకుంటే. సో కావాల్సిన వాళ్ళు చేసుకొని తినేసేయండి. ఇక్కడ నేను చేసిన ఎగ్ పఫ్ అయితే రెడీ అయింది. చూడడానికైతే బయట వంకొచ్చినట్టే ఉంది. సో మా ఆయనకు టేస్ట్ చేయమని ఇచ్చిన, బాగాలేకపోయినా మా ఆయన బాగుందనే చెప్తారు. కాకపోతే మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని బాగుందా లేదా చెప్పండి. ఇక్కడ మా చిన్నాన్ని తినమని ఒకసారి నేను ఇస్తాను, కాకపోతే వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి ఏమంటాడో. వాడికి ఎగ్ పఫ్ అన్నది తెలియదు, అంటే బేసిక్గా వాడు ఎప్పుడు తినలేదు ఇంతవరకు కాబట్టి వాడికి కొత్తగా ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మీరు బాగాలేదని మాత్రం అనుకోకండి, బాగున్నాయి.